రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సీతంపేట ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం జోగంపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. హాస్పిటల్లో అవుట్ పేషెంట్ విభాగం, డిస్పెన్సరీ, మందుల స్టాక్ రూమ్, రక్త పరీక్షల విభాగం, ఇన్ పేషెంట్ విభాగాలను తనిఖీ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్తో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి, పెన్షన్ సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో జ్వరాల కేసులు, వాటికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ, ఫైలేరియా వ్యాధుల నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు అత్యంత నాసిరకంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జోగంపేటలో గల కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. తరగతి గదులను, వంటశాలలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయిక జగదీశ్వరి, నిమ్మక జయరాజు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.